అబ్బా! చూస్తుంటేనే మీకు కూడా నోరు ఊరిపోతుంది కదా! డెఫినిట్‌గా ట్రై చేయండి. బ్రెడ్‌తోనే డోనట్స్ చేశాను. చాలా బావుంది. ఫస్ట్ అయితే చాక్లేట్‌ని ఇలా డబుల్ బాయిలింగ్ మెథడ్‌లో మెల్ట్ చేసేసుకోండి. ఇప్పుడు మీకు ఎన్ని బ్రెడ్ స్లైసెస్ కావాలో వాటన్నిటికి కూడా ఇలా బ్రౌన్ పార్ట్ అంతా కూడా కట్ చేసేసుకొని ఒక బౌల్‌లో ఈ బ్రెడ్‌ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే వాటర్ గాని లేకపోతే మిల్క్‌నైనా కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే నార్మల్ వాటర్‌ని యూజ్ చేశాను. మరీ ఎక్కువగా వాటర్‌నైనా మిల్క్‌నైనా యాడ్ చేయొద్దు. కన్సిస్టెన్సీ చూసుకొని యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇలా మనం మిక్స్ చేసుకున్న దానిలో నుంచే కొంచెం కొంచెంగా నేను వీడియోలో చూపిస్తున్నట్లు ఈ బ్రెడ్ మిక్స్‌ని తీసుకొని జస్ట్ అలా హ్యాండ్ మీద పెట్టుకొని మధ్యలో హోల్ పెట్టేసుకుంటే లైక్ వడా షేప్ వచ్చేస్తుందనమాట. ఇలా మొత్తాన్ని కూడా ప్రిపేర్ చేసుకున్న తర్వాత స్టవ్ వెలిగించుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిపోయిన తర్వాత వీటినైతే మనం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకొని మనం ఆల్రెడీ రెడీగా పెట్టుకున్నాం కదా మెల్టెడ్ చాక్లెట్‌ని దాంట్లో ఇలా డిప్ చేసుకొని మనం మనకి నచ్చినట్టుగా వీటిని డెకరేట్ చేసుకోవచ్చు. నా దగ్గర ఉన్న వాటితో నేను చేసుకున్నాను. చాలా బావుంటుంది. ఒక్కసారి చేయడం స్టార్ట్ చేశామంటే మనలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటకొచ్చేస్తుందనమాట. ఎన్ని రకాలుగా కావాలంటే అన్ని రకాలుగా చేసేయొచ్చు. డెఫినిట్‌గా ట్రై చేయండి. డోనట్ ప్రాసెస్ కొంచెం లాంగ్ టేకింగ్ టైం పడుతుంది కాబట్టి నేను ఇలా బ్రెడ్‌తోనే సింపుల్‌గా చాలా తక్కువ టైంలో చేసేసాను. కానీ టేస్ట్ అయితే నిజంగా అద్దిరిపోయింది. డెఫినిట్‌గా మీరు కూడా ట్రై చేసేయండి. చిన్న పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. మరి వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసేసుకోవచ్చు కదా!